ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చియుండన్న ప్రకారం జయించు వానిని నాతో కూడా సింహాసనమునందు కూర్చుండబెట్టెదను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకములో మనం యుద్ధం చేసి జయించాల్సింది మనుషులతోనో సాతానుతోనో కాదు, కానీ మన హృదయముతోనే పోరాడి గెలవాలి. మన హృదయం ఒక యుద్ధ భూమి లాంటిది. మన హృదయంలో పుట్టే ఆలోచనలతోనే మన జీవితం సాగుతుంది. మన ఆలోచనలు నియంత్రించుకునే ప్రక్రియే పోరాటం. మోసకరమైన హృదయముతో ఎన్నో అనర్థాలు జరుగుతాయి. అలాంటి మోసకరమైన హృదయములో పుట్టే ఆలోచనలు మనుషుల జీవితాలను చాలా ప్రభావితం చేస్తాయి. ఇలాంటి హృదయాన్ని అదుపులో పెట్టుకోవడం మనుషుల వలన సాధ్యం కాదు. ఏదెను తోటలో దేవుడు ఆదాము అవ్వలతో మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు ఫలము తింటే చస్తారు అని చెప్పాడు. సాతాను అవ్వతో మీరు చావనే చావరు అని చెప్పింది. దేవుని ఆజ్ఞ పాటించాలంటే చూపుకు రమ్యమైనది, అందంగా కనిపించే పండు తినకుండా ఉండాలి. దేవదూతల్లా వెలిగిపోయే అవకాశాన్ని వదులుకోవాలి. తోట మధ్యలో ఉన్న మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు ఫలమును రోజు అవ్వ చూస్తూనే ఉంది. ఒకవేళ అవ్వకి ఒక పండు కోసుకుని తినాలనిపించినా దేవుడు తినవద్దన్నాడు కాబట్టి తినకపోయి ఉండొచ్చు. అయితే సాతాను ఎప్పుడైతే అవ్వను ప్రోత్సహించిందో, అవ్వ ఇంకేమీ ఆలోచించకుండా పండు కోసుకుని తిని ఆదాముకు కూడా ఇచ్చింది. అవ్వ ఏమీ ఆలోచించలేదు కాబట్టి అవ్వకి ఎలాంటి పోరాటం లేకుండా జయించాల్సిన అవసరం రాలేదు. దేవుని ఆజ్ఞకి సాతాను ప్రలోభానికి మధ్య మనిషికి పోరాటం ఉంటుంది. సాతాను ఈ భూమి మీద ప్రతి ఒక్కరిని, ఈ లోకములోని అందచందాలను చూపించి ప్రలోభ పెడుతుంది. ప్రభువుతో కూడా చెప్పింది, నాకు నమస్కరించు, ఈ లోక రాజ్యాల మహిమను ఇస్తానంది. మరి సాతాను నిన్ను వదిలిపెడుతుందా? ప్రభు వాక్యం ద్వారా సాతానును ఎదిరించారు. మనకు వాక్యం తెలియదు కాబట్టి సాతానును కష్టపెట్టకుండా నమస్కారం చేస్తాం. కాబట్టి మనకు ఎలాంటి పోరాటం ఉండదు, జయించటం ఉండదు. వాక్యం ద్వారా ఈ లోకాన్ని జయించాలి. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్యాన్ని బట్టి మేము మా జీవితంలో చెడ్డ హృదయముతో పోరాడి అపవాది పెట్టే ప్రతి ప్రలోభానికి మేము లోబడక, మేము
దానిని జయించటానికి కావలసిన విశ్వాస బలం, ఆత్మీయ బలం మీరు మాకు అనుగ్రహించండి. మీ పిల్లలను మీరు దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషుల్ని దీవించండి. వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగాల్లో, ప్రయత్నాలలో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలు చేస్తుండగా ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పుష్పముల్ని దీవించండి. వివాహం కాని వారికి అవుటకు, అయ్యి గర్భఫలము లేకున్న వారికి గర్భఫలములు ఇమ్మని, గర్భఫలం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, ప్రతి వారి అవసరతలు, సమస్యలు, రుణాలు, బలహీనతల నుంచి విడుదలిమ్మని, మీ పిల్లల్ని అన్ని విషయాల్లో దీవించమని, మీరు సిద్ధపరిచిన పరలోకపు భూ సంబంధమైన దేవులకు పాత్రులుగా చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.